ఒకప్పుడు ఒక్క టీఎంసీకి 10,000 ఎకరాల కింద ఆయకట్టును లెక్కగట్టిరు. ఇప్పుడు ఒక ఎకరాకు 15,000 ఎకరాల కింద లెక్కగడుతున్నాం. బీమా కింద మొదట ఉన్నది 2 లక్షల ఎకరాలు. ఆ 2 లక్షల ఎకరాల ఆయకట్టులో కొంత బీమా నుంచి కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్కి కొల్లాపూర్లో టేలెండ్లో ఉన్న బీమా ఆయకట్టు కల్వకుర్తి ప్రాజెక్టులో కృష్ణారావు గారు మా దగ్గర నుంచే నీళ్లు పోతున్నాయి, మాకు బీమా టేలెండ్ ఎందుకు, కల్వకుర్తి మా దగ్గర నుంచి పోతుందని కొంత ఆయకట్టు డిలీట్ చేసి కల్వకుర్తిలో కలుపుకున్నారు. 15,000 ఎకరాలకు ఒక టీఎంసీ కింద లెక్కగట్టి మిగిలిన నీళ్లను సేవింగ్స్లో ఉమ్మడి రాష్ట్రంలో చివరి జీవో మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం నేను తీసుకొచ్చిన 7.5 టీఎంసీ 1 లక్ష ఎకరాలకు నికర జలాలతోటి. ఈరోజు నికర జలాలకు అనుమతి ఇచ్చేటప్పుడు ఇవన్నీ లెక్కలేయకుండా లేరు. నువ్వు ఏదో ఆ కేసీఆర్ పుస్తకం లైబ్రరీలో పుస్తకాలు చదివినట్టు నువ్వు రాహుల్ అట్లా పుస్తకాలు చదవకు. సంపూర్ణమైన అవగాహనతోనే ఆ ప్రాజెక్టు తెచ్చుకున్నాము. నా మీద కోపం కొద్దీ నా ప్రాంత రైతులకు ఈ 1,00,000 ఎకరాల మెజారిటీ మక్తల్కు ప్రయోజనం ఉంది, తర్వాత నారాయణపేట, తర్వాత కొడంగల్. ఈ 3 నియోజకవర్గాలను చివరికి కొడంగల్కి ఇవ్వాల్సి వస్తుంది నీళ్ళు అని చెప్పి మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోత పథకాన్ని తొక్కిపెట్టింది కేసీఆర్ జీవో నెంబర్ 69. అందుకే ఈరోజు మేము వచ్చిన తర్వాత ఇప్పుడు పిలిచిన టెండర్లలో 98% పబ్లిక్ కన్సెంట్తోని భూసేకరణ మా మంత్రి గారు అక్కడ కూర్చొని చేపించిండు. రాత్రి పగలు అక్కడ పని జరుగుతుంది. ఇప్పుడు నేను చెప్పేది అది ఆరోపణ కాదు, అబద్ధాలు. అది ఆరోపణ ఎందుకైతుంది? పచ్చి అబద్ధము. జూరాల వాళ్ళు కట్టిరా, కల్వకుర్తి వాళ్ళు మొదలు పెట్టిరా, భీమా వాళ్ళు మొదలు పెట్టిరా, నెట్టంపాడు వాళ్ళు మొదలు పెట్టిరా, కోయిల్చాగర్ వాళ్ళు మొదలు పెట్టిరా, పాలమూరు రంగారెడ్డి సర్వేకు ఆయన మొదలు పెట్టినా, ఎవరు పెట్టిర్రు? వాళ్ళు అబద్ధాలే తింటారు, అబద్ధాలే గాలి పీల్చుకుంటారు. మొత్తం అబద్ధం అంటే వాళ్ళ నరాన అబద్ధం జీర్ణించకపోయింది. ఈరోజు ఏ ప్రాజెక్టు దగ్గరికైనా పోదాం. ఇప్పుడు మీరందరూ మేధావులే కదా, మేమంతా మామూలు వాళ్ళం, కానీ మీరు జర్నలిస్టులు మేధావులే కదా. ఈచ్ ప్రాజెక్ట్ ఏదో ఒక ప్రాజెక్టు యూ నేమ్ ఇట్, మీరు ఒక ప్రాజెక్టు పేరు చెప్పండి. దాన్ని పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు ఏముందో దాని మీద చర్చ చేద్దాం. ఇప్పుడు వాళ్ళు తోసింది మాట్లాడతారు, వాళ్ళు మాట్లాడిన ప్రతి అబద్ధాన్ని మీరు నమ్మితే మీ మీద జాలిపడడం తప్ప నేను చెప్పగలిగిందే లేదు. ఒక్క ప్రాజెక్టు పేరు చెప్పు, వాళ్ళు మొదలుపెట్టింది కానీ వాళ్ళు పూర్తి చేసింది కానీ. పాలమూరు రంగారెడ్డి కూడా కాంగ్రెస్ ఉన్నప్పుడే కదా ఇచ్చింది, ఉమ్మడి స్టేట్లోనే కదా. 2013లో చిన్నారెడ్డి గారు, డికే అరుణ గారు, మల్లు రవి గారు, విఠలరావు గారు అసెంబ్లీలోనే చెప్పిన కదా జాతకం అంతా. సో మొట్టమొదటి దాంట్లో మీద మొదలుపెట్టిందే విఠలరావు గారు. సీఎం గారు, గత కాంగ్రెస్ పాలనలో 50-60 సంవత్సరాల పాలనలో అసలు ఏనాడు ఒక ప్రాజెక్టు చేపట్టని కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ హయాంలోనే అసలు కేసీఆర్ అంటేనే నీళ్ళు అంటేనే కేసీఆర్, ఈ 10 ఏళ్లలోనే అనేక ప్రాజెక్టులు చేపట్టాం. కాంగ్రెస్ పార్టీ కేవలం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది, అప్పుల విషయంలో కానీ ఈ ప్రాజెక్టు నిర్మాణాల విషయంలో కానీ చెప్తుంది. ఇప్పుడు రాములు గారు, కేసీఆర్ నీళ్ళే కేసీఆర్ అనేది అబద్ధం. కేసీఆరే సారానే కేసీఆర్ అంటే ఒప్పుకోవచ్చు, సోడానే కేసీఆరే సోడా అంటే ఒప్పుకోవచ్చు. నాగార్జున సాగర్ ఎవరు కట్టారు, ఎవరు మొదలు పెట్టారు? పండిత్ జవహర్లాల్ నెహ్రూ. కేసీఆర్ పుట్టిండో పుట్టలేదో కూడా నాకు తెలియదు. ఈరోజున్న శ్రీశైలం ఎవరు మొదలు పెట్టారు? పండిత్ జవహర్లాల్ నెహ్రూ మొదలుపెట్టారు. ఉత్తర తెలంగాణలో ఉన్న ఎస్ఆర్ఎస్పి ఎవరు మొదలు పెట్టారు? పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు మొదలుపెట్టారు. జూరాల ప్రాజెక్ట్ ఎవరు మొదలు పెట్టారు? అంజయ్య గారు ఉన్నప్పుడు ఇందిరాగాంధీ గారు ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు. కల్వకుర్తి ఎవరు మొదలు పెట్టినరు? 2003లో చంద్రబాబు నాయుడు గారు మొదలు పెడితే 2004లో జలయజ్ఞంలో విస్తరించి పనులు చేయించారు. కోయిల్చాగర్ కానీ ఏ ప్రాజెక్ట్ అయినా తీసుకో, కొత్తగా కేసీఆర్ మొదలు పెట్టిందే లేదు. ప్రాణైతే చెవెళ్ళు ఎవరు మొదలు పెట్టినరు? పేరు మార్చి, ఊరు మార్చి, అంచనాలు మార్చి దోపిడీ చెయ్యడమే కేసీఆర్కు తెలుసు. కేసీఆర్ సొంతంగా ఆలోచన చేసి మొదలుపెట్టిన ప్రాజెక్టు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో లేదు. నేను సూటిగా సవాల్ విసురుతున్నా, అసెంబ్లీలోనే చర్చ చేద్దాము. కాళేశ్వరం విషయంలో దేశంలోనే చరిత్రలో అనేక సంస్థలు పొగిడాయి. కాళేశ్వరరావు అని చెప్పి గవర్నర్ కూడా పొగిడారు. అవును, కరెక్ట్. పార్టీ అబద్ధాలు చెప్తుందని చెప్పి ఇప్పుడు అదే చెప్తున్నా, అదే కాళేశ్వరమే కూలేశ్వరం అయిందని కదా చెప్పేది. అదే కదా నేను కాళేశ్వరం కుప్పగూలిపోయిన తర్వాత చుక్క నీళ్లు తీసుకోకుండా ఈరోజు హయ్యెస్ట్ ప్యాడీ పంట పండింది కదా. అంతకుముందు ఏడ ఏ ఊర్లో అన్నం తిన్నా కూడా ఈ కాళేశ్వరం నీళ్ళే అని చెప్పారు కదా. మీ అవతల సూర్యాపేటలో పోయే నీళ్లు కూడా, సాగర్ నుంచి వచ్చే నీళ్లు కూడా కాళేశ్వరం నీళ్ళు అని ఆయన చెప్పిండు కదా. 3 అడుగులు ఆయన వచ్చినాయా? సార్ నోరు తెరిస్తే అబద్ధాలు చెప్పడం అనేది, అబద్ధాలే వాళ్ళ పేటెంట్ లాగా బతికింది.
ఇప్పుడు ప్రజలు నిజాలు గుర్తించిండ్రు. వాళ్ళు ఏం చెప్పినా ఏం ప్రయోజనం లేదు. నేను వాళ్ళ కోసం మాట్లాడతలేను, నేను ప్రజల కోసం చెప్తున్నా. టీఆర్ఎస్ వాళ్ళు ఏది చెప్పినా ఒక్క పైసా కూడా దానికి విలువ లేదు. టీఆర్ఎస్ అనేది గతం. సార్ కేసీఆర్ అనేట ఆయన రద్దయిపోయిన 1000 రూపాయల నోటు లాంటోడు. సో ఆ పార్టీకి కానీ ఆ నాయకులకు కానీ గతమే ఉంది, భవిష్యత్తు లేదు. వాళ్ళ గురించి మీరు ఏం పెద్దగా చింతించకండి, మనం ముందుకెళ్దాం. ఈరోజు మన చేతిలోనే అధికారం ఉండి, మనమే నిర్ణయాలు తీసుకోగలిగి ఉండి, మనమే నిధులను తెచ్చుకోగలిగి ఉన్నప్పుడు కూడా మనం ఈ పనులను పూర్తి చేసుకోకపోతే చరిత్ర మనల్ని క్షమించదు. నేను సంపూర్ణంగా కట్టుబడి ఉన్నా. ఈ జిల్లా ప్రాజెక్టులను అన్నిటిని పూర్తి చేయడమే కాకుండా ఈరోజు ప్రాజెక్టులు కట్టుకుంటే సరిపోదు, నీళ్లు నింపడానికి రిజర్వాయర్లు కూడా ఉండాలి. జూరాల 17.84 టీఎంసీల కెపాసిటీ ఉంటే ఈరోజు జూరాలలో నీటి నిల్వ 9 టీఎంసీ, దాదాపుగా 8.5-9 టీఎంసీలు ఆడ లేనే లేదు. మనం ఆ పక్కన గూడెం తోటిలో 15 టీఎంసీలు రిజర్వాయర్లో నీళ్లు నింపుకుంటే జూరాలలో నీళ్లు లేనప్పుడు దాని కింద ఆయకట్టుకు అవసరమైతే ఇక్కడ నుంచి అక్కడ మళ్ళీ నీళ్లు విడుదల చేసుకోవడానికి అవకాశం ఉంది. తుమ్మిల పూర్తి చేసుకుంటే అక్కడ రిజర్వాయర్ లేదు. రాబోయే రోజుల్లో ఎక్కడికక్కడ ఎక్కడ అవకాశం ఉన్నా తక్కువ భూసేకరణ, ఎక్కువ నీళ్లు నిల్వ చేసుకోవడానికి అవకాశం ఉందో ఆ పనులన్నీ పూర్తి చేసుకుంటాం. కర్ణాటక రాష్ట్రం బ్రిడ్జ్ కమ్ బ్యారేజీలు కట్టి కృష్ణా మీద, భీమా మీద చిన్న చిన్న బ్రిడ్జ్ కమ్ బ్యారేజీలు కట్టుకుంటే దాదాపుగా వాళ్ళు ఒక 100 టీఎంసీల నీళ్లు నిలబెట్టుకునే పరిస్థితి వచ్చింది. నిన్న మిత్రుడు సిఆర్ గారు, మేము కర్ణాటక మంత్రి భోజరాజ్ గారిని అందరినీ తీసుకొని ఈ సరిహద్దు మనకు కర్ణాటకకు ఈ బ్రిడ్జ్ కమ్ బ్యారేజీలు కట్టుకుంటే మనకు నీళ్లు నింపుకోవడమే కాకుండా గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది. అత్యవసర సమయాలలో తాగునీరు కోసం మనం కర్ణాటకకి వెళ్ళి అడుక్కోవాల్సి వస్తుంది ఒకసారి నీటి కొరత ఏర్పడ్డప్పుడు. అందుకే ఈ బ్రిడ్జ్ కమ్ బ్యారేజీలు కట్టుకుంటే ప్రయోజనం ఉంటుందని దాని మీద కూడా ఈరోజు స్టడీ చేస్తున్నాం. తొందరలోనే సాంకేతిక నిపుణులతో చర్చించి కర్ణాటకలో అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, అక్కడ ముఖ్యమంత్రి గారితో ఉన్న సన్నిహిత సంబంధాలను కూడా వాడుకొని ఖర్చులలో కూడా కొంత వాళ్ళు మనం ఖర్చులు కొంచెం కలిసి పంచుకునేటట్టు, ఖర్చులు సగం పెట్టుకుంటే నీళ్లు కనీసం 60%-70% మనం వాడుకునేటట్టు మనకున్న ఇబ్బందులు వివరించి చేయాలని ఒక కార్యాచరణ కూడా తీసుకున్నాం. అదేవిధంగా రిజర్వాయర్లు ఇప్పుడు ఆగిపోయిన పనులను పునరుద్ధరించి ఆ రోజు అడగోలుగా అంచనాలు వేసుకొని ఎట్లా పడితే అట్లా వేసి ఇప్పుడు నిజంగా కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సి వచ్చినప్పటికీ మొత్తం పనుల స్వరూపమే మారిపోయింది. అందుకే పనుల ఈరోజు వాస్తవ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో దాని ప్రకారం అంచనాలు తయారు చేసుకొని వీటన్నిటిని కూడా పూర్తి చేయడానికి ఈరోజు కార్యాచరణ తీసుకున్నాం. మీరందరూ కూడా సహకరించి మన జిల్లాను మనం అభివృద్ధి చేసుకుందాము. ఇంత మంచి అవకాశం మళ్ళీ మనకు రాదు. అందుకే ఈ వేదిక మీద నుంచి మీ అందరికీ మనలో చిన్న విభేదాలు ఉండొచ్చు, మనస్పర్ధలు ఉండొచ్చు, ఆలోచన విధానంలో వేరు ఉండొచ్చు, కానీ జిల్లా అభివృద్ధి విషయంలో మనందరం ఒక్కటిగా ఉండాలి. దయచేసి బీఆర్ఎస్ నాయకులు చెప్పుకునే వాళ్ళందరికీ నా సూచన ఒక్కటే, మీరు ఏం సాయం చేయొద్దా, మీరు మాట్లాడుకుంటుంటే చాలు. మీరు చేయగలిగిన పెద్ద సాయం కేసీఆర్కు ఊడిగడం చేయడం ఆపురు. ఆఖరి 6 నెలలు ఎన్నికలు వచ్చినప్పుడు చూద్దాం ఎవరు ఎట్లుంటారో, ఎవరు ఏమవుతారో, జిల్లా ఎవరి పక్షాన నిలబడుతుందో, ఇక్కడ రైతులు ఎవరితో ఉంటారో, విద్యార్థులు ఎవరితో ఉంటారో, ఈ జిల్లా ఎవరికి అండగా నిలబడుతో ఆ రోజు తెలుద్దాం. ఓ 2 సంవత్సరాలు కొంచెం మర్యాదగా ఉండడం నేర్చుకోండి అని చెప్పి ఏది పడితే అది మాట్లాడి పనులు జరగకుండా, భూసేకరణ జరగకుండా కాళ్ళలో కట్టెబెట్టే పనులను జిల్లా బీఆర్ఎస్ నాయకులు చేయొద్దని ఈ వేదిక మీద నుంచి వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా.